వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీరంటే జలస్ ఉన్న వాళ్ళు మీ వెనకాల తవ్వుతున్న గోతులు పనిచేయట్లేదంట. మీ వెనకాల చేస్తున్న కుట్రలు పనిచేయట్లేదంట. ఎవరు వాళ్ళు అనుకుంది ఎందుకు జరగట్లేదు? ఇదంతా వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారా? ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని డబుల్ ట్యాప్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్, ఇదంతా డబ్బుల కోసం చేస్తున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరంటే సొసైటీలో రెస్పెక్ట్ ఉండడం చూసి, మీకు మర్యాద ఇవ్వడం చూసి, మీకు ఎలాగైనా మర్యాద తీయాలి, మీకు ఆరోగ్యం బాగోకుండా చేయాలి అని చెప్పి డబ్బులు తీసుకొని మిమ్మల్ని తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారంట. ఎవరేంచి మీ ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళేనండి. ఆల్రెడీ మీకు ఈ వీడియో ఓపెన్ చేసినప్పుడు కానీ ప్రస్తుతం కానీ ఎవరైతే మీరు అనుకుంటున్నారో పక్కాగా వాళ్ళే అని అంటున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాళ్ళు డబ్బుల కోసం ఏంటంటే మిమ్మల్ని తప్పించాలని, మీ జాబ్ నుంచి మిమ్మల్ని సాడ్ చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు అనుకున్న పని జరగట్లేదండి. ఏంజల్స్ అనేది వాళ్ళు అనుకున్న పనిని జరగనివ్వట్లేదు. అండ్ మీరు డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు. సో మీరు మీ ఫ్యామిలీ అనేది సేఫ్ అండి. ఎంత మనీ రొటేట్ చేసినా కూడా వాళ్ళకి మనీ దండగ తప్ప వాళ్ళు అనుకుంది ఎప్పటికీ చేయలేరు. ఇంకా చెప్పండి నుంచి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు దేని గురించినా దారి కనిపించట్లేదు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంటే ఖచ్చితంగా దారి ఉందండి. మీరు ఇలా మిస్ అయిపోయినని కూర్చోవాల్సిన అవసరం లేదు. మీకు చాలా పార్ట్స్ ఉన్నాయి. అండ్ పర్ఫెక్ట్ టైమింగ్లో అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళు చేసిన ఏ పని కూడా జరగదు. మిమ్మల్ని ఎప్పటికీ వాళ్ళు బాధ పెట్టలేరు అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకటి కాదండి, ఒకటికి 3 దారులు ఉన్నాయి. అండ్ మీరేంటి అంటే ఒంటికాల మీద నించున్నారంట, మిమ్మల్ని స్ట్రాంగ్గా తిరిగేయాలని చెప్పి. కానీ అది కుదరట్లేదు. మీ పార్ట్నర్, అది మీ ఎక్స్ లవర్ అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఇంకొక పర్సన్ అయి ఉండొచ్చు. 0202 ఎక్స్ లవర్ అయి ఉండొచ్చు, సపరేషన్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. అండ్ వాళ్ళని అనుకున్నది ఎప్పటికీ జరగదు. అండ్ మీ లైఫ్లో ఎప్పటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ మీకు ఈ పాటికి అర్థమైపోయింది వాళ్ళు ఏంటి, వాళ్ళ బుద్ధులు ఏంటి, వాళ్ళ పనులు ఏంటి అనేది. సో మీరు అసలు వాళ్ళ గురించి ఆలోచించరు అనమాట. సో వాళ్ళు డార్క్ ఎనర్జీస్తో కూడా వర్క్ చేస్తున్నారంట. ఎందుకంటే మీరు సెలబ్రేషన్లో ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల మీకు ఇన్కమ్ వస్తుంది. అండ్ మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళంతా చేస్తున్నారంటే సెల్ఫ్ కేర్ లేకుండా చేసి బ్యాక్ స్టంప్ వేయాలని చూస్తున్నారంట. కానీ ఏంజల్ గైడ్స్ అనేది దానికి ఒప్పుకోవట్లేదు. ఓకేనా? మీ జోలికి వచ్చినందుకు వాళ్ళే తలకిందులు అయ్యారు. ఇంకా చెప్పండి ఏంజల్ గైడ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంజల్ అంటున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు ఈ విషయం గురించి క్లారిటీ వస్తుందంటండి. ఓకేనా? దెర్ ఇస్ సంథింగ్ బెటర్. మీకు ఈ జాబ్ ఆఫర్ కానీ దానికంటే కూడా ఇంకా బెటర్ ఆఫర్ ఉంది. మీరు ఆల్రెడీ వెళ్ళిపోయిన పర్సన్ గురించి ఆలోచిస్తుంటే దానికంటే బెటర్ పర్సన్ ఉన్నారు అని చెప్తున్నారండి. కాంప్రమైజ్ అయిపోండి. ఓకేనా? లాంగ్ టర్మ్ అనేది దేని గురించి కూడా వెయిట్ చేయొద్దు అని చెప్తున్నారు. మీరు ఈ విషయం గురించి, పాత విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్తున్నారండి. అండ్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, అంటే వేరే వాళ్ళు కూడా హెల్ప్ అడగండి. ఓకేనా? మీకు ఎవరైతే సాయం చేయగలరని మీకు ఆల్రెడీ మీ ఇంట్యూషన్ అనేది గైడ్ చేసేస్తుంది. సో వాళ్ళని కూడా హెల్ప్ అడగండి, హెల్ప్ తీసుకోండి. లుక్ ఫర్ ఏ సైన్ అని చెప్తున్నారండి. ఏంజల్స్ మీతో మాట్లాడతారంటే మీకు సైన్స్ అనేది ఇస్తూ ఉంటారంట, సిగ్నల్స్ ఇస్తూ ఉంటారంట. వీడియో ద్వారా కానీ, పాట ద్వారా కానీ, మాట ద్వారా కానీ, ఏదో ఒక రకంగా యానిమల్స్ ద్వారా కానీ, యానిమల్ గైడ్స్ ద్వారా కానీ ఏదో రకంగా మీకు సైన్స్ అనేది ఇస్తూ ఉంటారంట. ఓకేనా? వాళ్ళ సైన్స్ని గమనించుకోండి. అలాగే మీకు ఏదైనా కావాలనుకున్నా, ఎవరైనా పర్సన్ గురించి కావాలనుకున్నా, లేదా ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా అడగాలనుకున్నా డైరెక్ట్గా మీరు యూనివర్స్తో మాట్లాడండి. యూనివర్స్ నాకు ఇది ఇవ్వు, యూనివర్స్ నాకు అది ఇవ్వు, ఈ విషయంలో నాకు హెల్ప్ చెయ్యి, లేదా ఈ పర్సన్ నుంచి నేను ఇలా అనుకుంటున్నానని తెలిసేలా చెయ్యి, లేదా తన నుంచి కమ్యూనికేషన్ వచ్చేలా చెయ్యి. ఈ విధంగా ప్రతి చిన్నది కాడి నుంచి పెద్దది వరకు మీకు ఏది కావాల్సి వచ్చినా ఏంజల్స్ని అంటే అడగండి. ఓకేనా? వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారంట. ఎస్ అండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారంట. మీరు ఎస్ అన్న క్వశ్చన్ అడిగి ఉంటే ఎస్. అండ్ ఇంకా చెప్పండి ఏంజల్, హెల్ప్ఫుల్ పీపుల్ మీ లైఫ్లో చాలామంది ఉన్నారంటండి. ఓకేనా? సో మీ లైఫ్లో ఇప్పటి వరకు మీకు పాస్ట్లో హెల్ప్ చేసిన వాళ్ళే కాకుండా ఫ్యూచర్లో కూడా కొత్తగా ఫ్రెండ్స్ అవుతారంట. ఓకేనా? పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. వీడియోని లైక్ చేయండి, అలాగే మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో, అలాగే ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. అలాగే మీరు కొత్తగా ఏదైనా పర్సనల్ రీడింగ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలనుకుంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎర్లీ యాక్సెస్
బెనిఫిట్స్ మీకుంటాయి. అలాగే నేను లైవ్స్ చేస్తాను. లైవ్స్ చేసినప్పుడు మీకు ఎన్ని క్వెషన్స్ కావాలంటే అన్ని. అంటే మినిమమ్ ఒక పర్సన్ 3 క్వెషన్స్ వరకు అడగొచ్చండి. ఓకేనా? నేను లైవ్ చేసినప్పుడు ఆ మెంబర్‌షిప్‌ని బట్టి వాళ్ళకి కూడా నేను డైరెక్ట్‌గా రీడింగ్ అనేది చెప్పేస్తాను. సరేనా? మీ కన్వీనియన్స్‌ని బట్టి మీరు మెంబర్‌షిప్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.